ఇలా ముఖం బాగలేక అద్దం బల కొట్టుకున్నట్టు నీకు నడపచాతగాక నీకు కమిషన్ల మీద ఎక్కువయ్యి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసుకుంటా 2 ఏళ్ల నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు? ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు అడగకుండానే ఓట్ల కోసం చెప్పకుండానే మేనిఫెస్టోలో పెట్టకుండానే గ్యారెంటీలని డ్రామా చేయకుండానే డిక్లరేషన్లని మోసం చేయకుండానే కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం పెట్టిండు. రుణమాఫీ చేసిండు. చేసినాక వెంటనే కొన్ని పైసలు మిగులుతాయి ఇక వచ్చేసరికి అనుకుంటే రైతు బంధు అని చెప్పి భారతదేశంలోనే మొదటిసారి అనౌన్స్మెంట్ చేసిండు. చేసినాక కేసీఆర్ నాటు పడే టైంకు మడిలో నాట్లేసే టైంకు టింగు టింగుమని బ్రహ్మాండంగా రైతు బంధు రైతుల ఖాతాలలో పడుతుంది. 1 కాదు 2 కాదు 11 సీజన్లు 11 పంటలకు కేసీఆర్ ప్రభుత్వం 1 కాదు 2 కాదు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో కేసీఆర్ రైతు బంధు వేసిండు. 73,000 కోట్లు అప్పు చేసిండు 2,80,000 కోట్లు. కానీ రైతులకు ఎంత ఇచ్చిండు రైతు బంధుకు 73,000 కోట్లు. 2 సార్లు రుణమాఫీ చేసిండు కేసీఆర్. 2 సార్లు, మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000 చేస్తే 27,000 కోట్లు 2 సార్లు కలిపి రుణమాఫీ అయింది. అంటే ఈ 2 కలిపితేనే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు.